యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికీ శుభములు కలుగునుగాక. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతి ఫలమిత్తునని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. నా ప్రియ సహోదరి సహోదరులారా, కీడుకు ప్రతి కీడెవనికి చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. సఖ్యమైతే మీ చేతనైనంత మటుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి అని దేవుడు సెలవిస్తున్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, పగకు ఎన్నడూ కూడా చోటివ్వద్దు. మన ఆత్మీయ జీవితంలో పగ పట్టడం చాలా ప్రమాదకరం. దెబ్బకు దెబ్బ, కంటికి కన్ను అని కక్ష పెంచుకొని పోవడం రక్షింపబడిన వారిలో కూడా అనేక మందిలో ఈ లక్షణాలు ఉంటూ ఉంది. అది ఏమాత్రం కూడా శ్రేయస్కరం కానే కాదు. ఒకవేళ నిన్ను ఎవరైనా దూషించినట్లయితే వారిని శపింపవద్దు. నిన్ను నష్టపరిచి ఉండొచ్చు, నిన్ను బాధించి ఉండొచ్చు, నిన్ను దుఃఖపరిచి ఒకవేళ కారణం లేక నిన్ను దిగజార్చిన స్థితికి వారు తెప్పించుండొచ్చు. కానీ బాధపడకు. వారిని నీవు సమంగా వారికి ఇటువంటి బాధను కల్పించాలని ఆలోచన చేయకు. మిమ్మల్ని హింసించి వారిని దీవించుడి కానీ శపింపవద్దని వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుడు సెలవిచ్చిన విధంగా నీవు నడుచుకోవాలి. దేవుడు మనకి ఇటువంటి కార్యాన్ని మనకు నేర్పిస్తున్నాడు. కనుక అటువంటి బాటలోని మనం నడవాలి. సాధారణంగా ఒక వ్యక్తి మరొక వ్యక్తిని శపించాలంటే మొదటగా అతన్ని దూషించాలి. అలా మనం దూషించి ద్వేషించి వారిని శపించినట్లయితే ఇవన్నీ సాతాను యొక్క తత్వము. సాతాను యొక్క తత్వంలో నీవు దిగజారిపోకూడదు. అది దేవుని దుఃఖపరిచిన వాడిగా మారుపడతావు. అలా కాకుండా నువ్వు దేవుని మెప్పు పొందాలంటే ఇటువంటి కార్యములన్నీ నువ్వు విడిచి నీ యొక్క బాధలన్నీ, నీ యొక్క భారములన్నీ దేవుని చెంత అర్పించి ప్రార్థించు. నీ ప్రతి భారాన్ని ఆయనకు అర్పించు. నా పక్షంలో నేను పోరాడేదానికన్నా ఎక్కువగా పోరాడి న్యాయం తీర్చగల సృష్టికర్త చేతికి నా వ్యాజ్యంను అప్పగిస్తున్నాను తండ్రి. మీరే నా పక్షాన ఈ యొక్క స్థితిలో పోరాడండి అని నీవు ఆయన పక్షంలో, ఆయన చేతికి నీ వ్యాజ్యాన్ని అందించు. ఆయన నీ పక్షంలో ఉండి నీకు న్యాయం జరిపిస్తాడు. ఆయన సకల సృష్టికర్త కనుక నీ యొక్క ప్రతి వ్యాజ్యాన్ని, ఆయన న్యాయాన్ని తీర్చి నీకు సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. మనము ఆశీర్వాదములకు వారసులముగా పిలువబడుతుంది. కనుక కీడుకు ప్రతి కీడను, దూషణకు ప్రతి దూషణను చేయక దీవించే వారంగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు కోరుకునే రీతిలో మనం జీవించాలే తప్ప నువ్వు మనుష్య రీతిగా అంటే సాతాను యొక్క తత్వం కలిగి జీవించకుండా నీ ప్రతి భారాన్ని ఆయనకు అర్పించి ప్రశాంతంగా ఉండు. నీకు నేడు నీవు అనుభవిస్తున్న ప్రతి శ్రమను, ప్రతి భారాన్ని, ప్రతి అవమానాన్ని దేవుడు నీకు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.